మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేము మహారాజులం. మావా ఎందుకు గిద్దగానే ఆలోచిస్తాను? ఒంటరిగా అనిపిస్తుంది మావా. మావా నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఫీల్ కాక మావా. నీ లేనా చెప్పు, నీకేం హెల్ప్ కావాలని చెప్పు, నేను చేస్తా కదా. అంటే ఒక్క 10,000 కావాలి మావా. అప్పుడప్పుడు ఒంటరిగా ఉండడే మంచిది మావా. నీకు తెలుసు కదా మావా నా పేర్లా నేను సున్నా అని. అయినా నీకు తెలియని డబ్బులు నా దగ్గర ఎక్కడ ఉంటాయి? అది నిజమేలే మావా. అయినా మావా కనియాన పైసలు నీకెందుకు మావా? రోజు ఏదో ఒక అబద్ధం చెప్పి ఆ పొట్టుదాని దగ్గర డబ్బులు తీసుకోవాలంటే ఏదోలా ఉంది మావా. మావా గమ్మ నీ వైఫే కదా, ప్రాబ్లం ఏంది? చిన్న పిల్ల మావా, అయినా తన ఏజ్ ఏంటి నా ఏజ్ ఏంటి? ఏదో ఇంట్లో వాళ్ళు బాధపడలేక చేసుకున్నా కానీ అయినా మేమిద్దరం బయటికి వెళ్తే అసలు ఎవ్వరూ భార్యాభర్తలు అనుకోవట్లేదు మావా. మావా రాదా? ఎస్ యు ఆర్ రైట్. మావా రాదరా? తనే ప్రాబ్లం మావా. మావా ఇక్కడ తాగుతున్నామని రాదుకు తెలుసా? తనకి తెలిస్తే ఏం మావా, అదేమన్నా పెద్ద పుడింగా? ఇప్పుడు ఎందుకులే, టాపిక్ మారుదాం. దానికి తెలిసిన పీకేది ఏముందిలే మావా, నువ్వేం భయపడకు. కృష్ణ ఇప్పుడు నువ్వు రాధలా మాట్లాడావా మరి? గుడ్ మార్నింగ్. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఈ మధ్య కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది, సౌండ్స్ బాగా వస్తున్నాయి. నేను అడిగింది అది కాదు. ఇంకేం ప్రాబ్లం లేదే. అయినా నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదేంటి? అయినా నైట్ ఎందుకు తాగారు? అదా, మన సున్నా ఉన్నాడు కదా, వాడికి కొంచెం బ్రేకప్ అయ్యి బాధలో ఉన్నా అంటే కంపెనీ ఇచ్చా. అయినా వాడికి నేను తప్ప ఇంకెవరున్నా చెప్పు, ఇదే లాస్ట్, ఇంకెప్పుడు తాగను, నీ మీద ఒట్టు. ఇలాంటి ప్రామిస్లు 100 సార్లు చేశారు. ఇదే లాస్ట్, ఇంకెప్పుడు తాగను, తాగిన వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేయను, నీ మీద ఒట్టు. ఈ విషయం మా అమ్మకి చెప్పకే. స్పీకర్ ఆన్ చేయండి. రే మావా ఈరోజు మందు నాది, స్టఫ్ నీది. రేస్ ఉన్నా బిజీగా ఉన్నా మళ్ళీ చేస్తా. మావా నైట్ జరిగిందంతా ఓకే కదా? రాధా ఆఫీస్కి పోయింది కదా, వచ్చేయమంటావా? రేస్ ఉన్నా నీ పెరుగు తగ్గట్టు చేస్తున్నావురా, నేను ఫోన్ చేస్తారా? నైట్ డిన్నర్కి వెళ్దామా? కనీసం తప్పు చేశారన్న పశ్చాత్తాపం కూడా లేదా మీకు? డిన్నరు అసలు నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? నువ్వేదంటే అదే రైట్. ఏంటి? నాదే తప్పు. అయితే నేను రోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీరింట్లో తాగుతున్నారనమాట. లేదే, వాడేదో జోక్ చేశాడు. అదంతా కాదు, ఏదో ఆఫీస్ కాల్ వచ్చింది అన్నారు కదా, అదేమైంది? వాళ్ళు ఈరోజు రమ్మన్నారు, అదే నీకు చెప్దాం అనుకుంటున్నా. టైం అయింది, నేను వెళ్ళనా? వీడిప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి? హలో, మళ్ళీ కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టండి. టైం అవుతుంది, నేను వీటితో తర్వాత మాట్లాడతాలే. ఫోన్ లిఫ్ట్ చేయండి. సత్యం. ఒరే మావా మొన్న జాబ్ ఆపరని సిస్టర్ దగ్గర పైసలు తీసుకున్నావు కదా, ఉన్నాయా అయిపోయినాయా? ఇంకా చాలు. మావా 2 ఫుల్ బాటిల్ తీసుకున్నా, ఈ రోజు రాత్రి అంతా రచ్చ రచ్చ వచ్చేస్తున్నా. టడే కవరింటన్నయ్యా, అది మా పక్కింటి పాపారావుకి తిన్న జరగట్లేదని టానిక్ తీసుకురమ్మన్నాడు, అదే ఇదన్నమాట. అయ్యో పాపం అన్నయ్య. అదేంటో అన్నయ్య, నాకు ఒక 2 days నుంచి అస్సలు అరగట్లేదు. ఆ టానిక్ ఏదో నాకు చూపించావనుకో, నేనే తెప్పించుకుంటా. ఇది నువ్వు తాగేది కాదన్నమాట, మీరేదో పనిలో ఉన్నట్టున్నారు, నేను మళ్ళీ కలుస్తా. అన్నయ్య ఆగు.
ఒరే మావా బతుకుంటే మళ్ళీ కలుద్దాం, నేను పోతానా. ఆఫీస్ కాల్ వచ్చిందని చెప్పి తాగడానికి డబ్బులు తీసుకున్నారు కదా, అంటే లాస్ట్ టైం కూడా ఇలాగే తాగడానికి డబ్బులు తీసుకున్నారు కదా. అంటే ఇంకా ఎన్నిసార్లు ఇలా? ఓకే, ఇక నుంచి మీకు నచ్చినట్టు చేసుకోండి, నేనేం మాట్లాడు. ఆగండి, హ్మ్. మనీ ఉన్నాయా? మ్మ్. మ్మ్. ఆగండి, హ్మ్. చెప్పడం మర్చిపోయాను. నాన్న ఇంటికి రమ్మన్నారు, ఇంటికి వెళ్ళి రేపు మార్నింగ్ వచ్చేస్తాను. ఓకే. ఏదేమైనా టైంకి సుక్క పడితే ఆ కిక్కే వేరు మావా. మ్మ్. మావా నాకు డౌట్, ఏంటి? ఇప్పుడు గనక రాదొస్తే పరిస్థితి ఏంది? రాదుగా. అంటే కొంపది చంపేసావేంది? చిచి, వాళ్ళ నాన్న చూడ్డానికి వెళ్ళింది. అమ్మా బతికించిన పో. రేపటి వరకు రాదు. అంటే ఈ రోజు నైట్ అంతా చిల్లి చిల్లి అన్నమాట. అవును, Cheers. ఆహా. నువ్వు వస్తావని నేను ఓ రబ్బయ్య చిలుక చీర కట్టుకొని రబ్బయ్య ఓ రబ్బయ్య ఏమైంది మామ, డల్ అయిపోయావు ఒకసారిగా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంట్రా? అంటే ఇంట్లో రాజలేనప్పుడు ఇలాంటి మందు దుకాణం పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేనెక్కడ చెప్పాను రా, నువ్వే కదా మంత కదా అని చెప్పావు. అప్పో అప్పో ఏం యాక్షన్ చెప్తాను రా ఆస్కర్ అవార్డు. ఏమైందిరా ఊరకొరకని వెనక చూస్తున్నావు? నువ్వు అప్పుడే వచ్చేసావేంటి? ఫీల్ అయ్యారా నేను అప్పుడే వచ్చేసానని? మార్నింగ్ వస్తున్నావు కదా. ఈ చీఫ్ ఫెలోస్ అంత విలువైన బిజినెస్ మీ చేతిలో పెడితే అంతా నాశనం చేస్తున్నారు. అన్నీ నేను చూసుకోవాలంటే ఎలా అవుతుంది? వస్తున్నా నాగండి. ఎక్కడికనియా? 1 minute. బిజినెస్ సిస్టర్, ఈ చీఫ్ ఫెలోస్ కి బిజినెస్ చూసుకోవడం రావట్లేదు. చాలా హెడేక్ అయిపోయింది. ఏం బిజినెస్? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. తమ్మకు ద్రోహి, నువ్వు బయటికి రాని సంగతి చెప్తా. సారీ మామ. బయటికి వెళ్తున్నారా? అయితే టిఫిన్ చేస్తాను, తినేసి వెళ్ళండి. టిఫిన్ వద్దు, నేను బయట చేస్తా. ఎందుకు? ఇంట్లో చేస్తానని చెప్పాను కదా. సరే. అది అలా వినాలి. వెళ్ళి కూర్చోండి. రాధా, ఏంటి? ఏం చేస్తున్నావు? నేను ఉప్మాలో సూపర్ కదా, అదే చేస్తున్నా. ఉప్మానా? సజ్జన అయితే. ఏంటి? ఏం లేదు, ఏం లేదు, నువ్వు కానీ. సరే. చెప్పావా? మావా బయటనే ఉన్నా, కిందికి రా. వీడిని కూడా ఇరికిద్దాం. మామా నువ్వే లోపలికి రా మామా. ఏంది రాదా అప్పుడే ఆఫీస్కి పోయిందా? అవును మామా, నీకోసం ఫుల్ తీసుకొచ్చా, రా. ఏంది మందు తెచ్చినవా? నువ్వు సూపర్ మా అత్త నాకు. హా, రా నీకుంటది. మామ పొద్దు పొద్దునే మందు అంటే ఏం ఫీల్ ఉంటుంది మామ? టంక టకర 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 డంక టకర 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 టకర. ఒరే మామ, అన్నయ్య నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చినమ్మా. సరే, కరెక్ట్ టైంకి వచ్చావు. టిఫిన్ చేద్దు. పెట్టు. చాలు 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 జ్ఞానకి. నువ్వు టిఫిన్ చేస్తున్నావు అంటేనే వచ్చాడు మీ అన్నయ్య. విరికిచ్చినవరు. తినండి తినండి. తింటామ్మా తింటా. టిఫిన్ ఎలా ఉందన్నయ్య? అబ్బో అద్భుతం, అమోఘం. నేను చిన్న పంచలు ఇలాంటి టిఫిన్ తినలేదు తెలుసా.
థ్యాంక్స్. ఏదో మీ అభిమానం. అభిమానం బొక్క. అమ్మా టిఫిన్ చేసిన కదా, కొంచెం చాయ్ పెట్టుకురావా? హా, సరే. అబ్బా అమ్మ అంతా తెచ్చిపెట్టని నమ్మక ద్రోహి. జోడించి ముందుకు. మొన్న నువ్వు చేసిన దానికి ఇలాగే జరగాలి. చెల్లుకు చెల్లు. మావా రోజు గిట్లనే తింటానవా? ఏం చేయమంటావు మరి? వద్దు వద్దు అంటున్నా చిన్న పిల్లనిచ్చి పెళ్లి చేశారు. తప్పుతుందా? ఎవరో ఏమనుకుంటా నీకేంది మావా, ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం. ఇక్కడ నా ఇష్టంతో పని లేదుగా ఎవరికి. మావా మావా ఫోన్ చేద్దాం రండి. నేను తిన్నాను, నువ్వు తినేసి పడుకో. ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? టైం 10:30 అవుతుంది. హలో, వినిపిస్తుందా? అసలు మీ ప్రాబ్లం ఏంటి? అంటే పెళ్ళయ్యి 2 years అవుతుంది. మారతారేమో అని చూస్తూనే ఉన్నాను. ఇప్పటికీ అలానే ఉన్నారు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఏజే మీకు ప్రాబ్లమా? నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోకండి. ఏజ్ విషయంలో అయితే మీకంటే ఎక్కువ నేనే బాధపడాలి. కానీ నాకు మీ ఏజ్ గురించి అసలు ప్రాబ్లమే లేదని చెప్తున్నాను. నాకు మీ ఫీలింగ్స్ ఇంపార్టెంట్, మీకు నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్. అది కాకుండా దారిని పోయి కొట్టంగాడి ఒపీనియన్ గురించి ఆలోచిస్తున్నారు మీరు. ఆడపిల్లకి పెళ్ళి ఎంత అందమో పిల్లలు కూడా అంతే అలంకారం. అమ్మ వాళ్ళు పిల్లలెప్పుడు అంటుంటే ఇప్పటి వరకు మేనేజ్ చేసుకుంటూనే వచ్చాను. ఇంకా నా వల్ల కాదు. కానీ వాళ్ళకి ఏదో ఒక రోజు అర్థమైపోతుంది ఇదంతా అబద్ధమని. నేనిప్పుడు ఎంత బాధపడుతున్నాను, వాళ్ళు కూడా ఆ రోజు అంతే బాధపడతారు. ఇప్పుడు చెప్తున్నా వినండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరంటే నాకు ఇష్టం. ప్లీజ్ ఎవరి గురించో ఆలోచించి అటు మిమ్మల్ని బాధ పెట్టుకుంటూ ఇటు నన్ను బాధ పెడుతూ మన లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దు. లేదా బయట వాళ్ళతో ప్రాబ్లం కాదు, నా వల్లే ప్రాబ్లం అంటే చెప్పండి. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. లేదా బయట వాళ్ళతో ప్రాబ్లం కాదు, నా వల్లనే ప్రాబ్లం అంటే చెప్పండి. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను.
అంకుల్, బాబు కృష్ణ చెప్పమ్మా. మీ అమ్మాయి ఏమైనా ఇంటికి వచ్చిందా? ఆ, రాలేదు బాబు. రాలేదా? ఏమైంది? ఏం లేదు అంకుల్, నేను మళ్ళీ చేస్తాలే. ఎక్కడికి వెళ్ళారు? నువ్వెక్కడికి వెళ్ళావు? అదా, పక్కింటి ఆంటీ ఫ్రిడ్జ్ కొంది. ఫ్రిడ్జ్ ఓపెనింగ్ పిలిస్తే వెళ్ళాను. మరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోనా? అదిగో అక్కడే ఛార్జింగ్ పెట్టాను కదా. ఇక్కడే ఉండాలి కదా. నా ఫోన్ ఏది? ఇక్కడుంది. నైటు మీరిద్దరు మాట్లాడుకోవడం ఇన్నా. లేదా బయట వాళ్ళతో ప్రాబ్లం కాదు, నా వల్లే ప్రాబ్లం అంటే చెప్పండి. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అందుకే నువ్వు పక్కింటి కోడు చూసి ఆ డోర్కి బేడం పెట్టినా. ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన, అక్కడ లెటర్ రాసి నీ సెల్ ఫోన్ పట్టుకొని పోయినా. మీ ఆయన నైట్ నువ్వు అన్న మాటలకు నువ్వు ఎక్కడ వెళ్ళిపోయావని పరేషాన్ అయ్యి మీ చుట్టాలకి మీ నాన్నకి కాల్ చేసి ఆగమాగమైండు. చూసినావా మామ, ఆ అమ్మాయి దూరంగా నువ్వు ఎంత పరిశాన్ అయినావో. నువ్వు అమ్మాయికి అలవాటు పడిపోయినావు మామ. లేదంటే ఇష్టం లేని ఏ మొగుడికి ఇట్టుండడు, పోతేవో నేను సపరేట్గా ఉంటాడు. వాడికి చెప్పడం లేదు కానీ నువ్వంటే ఇష్టం కాదమ్మా, ప్రాణం. నువ్వు పరిశాన్ కాకు, నువ్వు వంట చేయిపో, నేను తినేపోతా. సరే అన్నయ్య. అవును కానీ మామ, లెటర్లో థ్యాంక్ యూ ఒకటే రాసావేంట్రా? ఏం రాయాలో తెలిస్తే కదా మామ. చిన్నప్పుడు స్కూల్లో లీవ్ లెటర్లో లాస్ట్కి థ్యాంక్ యూ అని రాస్తారు కదా, దాన్నే పెద్దగా రాసా. అన్నయ్య, ఉప్మా చేస్తున్నా. ఉప్మానా? ఆ.